నాగనాథ్ గారు, శని జయంతి సందర్భంగా శనిగ్రహం యొక్క ప్రభావం జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కర్కాటక రాశి వారు వారి గోచార ఫల ప్రభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఖచ్చితంగా. హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, కర్కాటక రాశి అంటేనే ఒక స్పెషల్ రాశి అని చెప్పాలి. ఓకే. అదేనా? మీరు నవ్వుతున్నట్టు మీది కూడా కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి సామాజిక స్పృహ, లౌకిక జ్ఞానం, వాళ్ళ భావోద్వేగాల మీద వాళ్ళకి నియంత్రణ, గుడ్డిగా ఎదుటి వాళ్ళని నమ్మకూడదు, వాడు చెప్పేదంతా నమ్మేసి మన సర్వస్వం ఇవ్వకూడదు, ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళ కనీసం 25 సంవత్సరాలు పడుతుంది మేడం. 25-30 సంవత్సరాలు వచ్చేలో ఏ 30 సంవత్సరాల వాళ్ళైనా కర్కాటక రాశి అని అడగండి, నీకు ఎన్ని వాతలు ఉన్నాయి నీకు వీపు మీద, మీకు ఒక 4-5 ఉన్నాయంటే 40 చెప్తాడు. సో వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ లక్షణం నేను ఎప్పుడు చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు దాని మీద ఫోకస్ చేయాలి ఎప్పుడు. సో ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో వీళ్ళే ఒక డోర్ ఓపెన్ చేసి పెడతారు, సమస్యల్ని వీళ్ళే ఇన్వైట్ చేసి ఆ సమస్యల్ని పరిష్కరించి మళ్ళీ వాళ్ళని బయటకు పంపించి వచ్చేటప్పుడు మళ్ళీ డోర్ ఓపెన్ చేసి పెట్టొస్తారు అనమాట. సో వీళ్ళకి సమస్యలు పరిష్కరించుకోవడం, ఎంత బలమైన సమస్య వచ్చినా దాన్ని మొండిగా ధైర్యంగా ఫేస్ చేయగలను అనే ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. సో వీళ్ళకి ఎంత గట్ కాన్ఫిడెన్స్ ఉంటుందంటే వీళ్ళ సమస్యని వీళ్ళు పరిష్కరించుకోగలరు, పక్కన వాళ్ళది చుట్టుపక్కల వాళ్ళది అందరిది పరిష్కరించుకోగలరు. కానీ ఈ జర్నీలో వాళ్ళు ఏం కోల్పోతారంటే వాళ్ళకంటూ టైం కోల్పోతారు, వాళ్ళకంటూ ఒక టైం కేటాయించుకుంటారు చూడండి, అది కోల్పోతారు వీళ్ళు. సో కాబట్టి అందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ దగ్గర సలహాలు, సంప్రదింపులు, వీళ్ళ నిజాయితీ, వీళ్ళ డబ్బులు అన్నీ లూటేస్తారు. ఇది తెలుసుకొని రియలైజ్ అయ్యి వీళ్ళని వీళ్ళు కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి వీళ్ళకి వయసు వచ్చేస్తుంది. సో ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ముఖ్యంగా ఇప్పుడు గోచార ఫలంలో ముఖ్యంగా మనం శని జయంతి 16వ తారీఖు మే మాసం 2026 శని జయంతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కర్కాటక రాశి వాళ్ళకి గోచారంలో కూడా ఇప్పుడు వాళ్ళ రాశి రీత్యా చూసుకుంటే కూడా వాళ్ళకి అష్టమంలో రాహువు, కుటుంబ స్థానంలో కేతు ఉంటాడు. ఓకే, అష్టమంలో రాహు, అదే భాగ్యంలో వాళ్ళకి శని కూడా ఉంటాడు. సో భాగ్యంలో శని అద్భుతం అండి అని చెప్తారు. మనం వ్యక్తిగత జాతకంలో వాళ్ళ లగ్న భావం ఏంటి, లగ్న భావంలో శని ఉన్నాడా, లగ్నం నుంచి కేంద్ర భావాల్లో ఉన్నాడా, ఇది కూడా పరిగణలోకి తీసుకోవాలి. గోచారం ఒక 30% వారికి అక్యురేట్ ఉంటుంది. సో అలాంటప్పుడు వీళ్ళకి ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కోబోయేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి టఫ్ టైం ఏంటి, ఈ టఫ్ టైంని ఆస్ట్రాలజీలో శాటర్న్తో పోల్చారు, అంటే శనితో పోల్చారు. శని కాలం ఒకటే, శని కాలం రెండు ఒకటే. సో ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు చాలా చిన్న చిన్న విషయాల్లో ఎంత సీరియస్గా తీసుకుంటారు చూడండి. చిన్న చిన్న విమర్శలు, చిన్న చిన్న నిందలు, వీళ్ళని ఎవరైనా పట్టించుకోకపోతే వీళ్ళు పూర్తిగా ఎదుటి వాళ్ళ జీవితంలోకి ఎంత ఇన్వాల్వ్ అయిపోతారంటే, వీళ్ళు సముద్రంలో ఒకసారి దూకారంటే కింద అంచులకు వెళ్ళిపోతారు, అంత అవసరం ఉండదు. 2-3 సమస్య 2-3 ఫీట్ల మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు సముద్రం అనుకోండి, ఇది ఇక్కడే ఉంటుంది సమస్య పరిష్కారం, వీళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళిపోతారు కింది. తప్పేది వాళ్ళదే, నీకు ఎంత అవసరమో అంత వెళ్ళరా నాయన అంటే వీళ్ళు వెళ్ళిపోతారు లోపల మొత్తం. సో మళ్ళీ మీరు అంత లోతుగా వెళ్ళినప్పుడు మీ ఊహ కూడా అంతే ఉంటుందా లేదా, మీ ఇన్వాల్వ్మెంట్ అంత ఉంటుందా లేదా వాళ్ళ సమస్యలు. ఆ ఇన్వాల్వ్మెంట్ నుంచి రావాల్సినటువంటి రెస్పాన్స్ వీళ్ళకి రాకపోవడం వల్లనే వీళ్ళు అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు. అవమానాలు, వీళ్ళు చెయ్యని తప్పుకి వీళ్ళు శిక్ష మోయాల్సి వస్తుంది. ఎవడికో షూరిటీ ఇస్తే వాడు డబ్బులు ఎగ్గొడితే ఆ షూరిటీ ఇచ్చినందుకు మీరు డబ్బులు కడతారు చూడండి, అలాంటి పరిస్థితి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీనివల్ల వీళ్ళకి అన్కంట్రోల్, వీళ్ళ సహనాన్ని మొత్తం ఎదుటి వాళ్ళు తీసేసుకుంటున్నప్పుడు ఏమైపోతుంది, కోపము, అసూయ, ఎదుటి వాళ్ళని విమర్శించడం, వాళ్ళు ఉన్నా లేకపోయినా విమర్శించడం. ముఖ్యంగా వీళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్తోనే సమస్య ఉంటుందండి. తల్లిదండ్రులతోనే ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్, బ్రదర్ సిస్టర్స్తోనే వీళ్ళకి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 60% వీళ్ళ ఫ్యామిలీలో ఉంటే 40% సోషల్ రిలేషన్స్లో ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి భాగస్వామికి సంబంధించినటువంటి ఇష్యూలే ఉంటాయి ఇప్పుడు వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. సో వీళ్ళు ఈ సమస్యల్ని ఎందుకు పరిష్కరించుకోలేరు అన్నప్పుడు వీళ్ళకి బలమైన లక్షణాన్ని ఒకటి శని ఎప్పుడు గుర్తు చేస్తాడు, ఏంటంటే బాబు ఈ ఏరియాలో నువ్వు స్ట్రాంగ్గా లేవు, స్ట్రాంగ్గా ఉండని చెప్తారు. శని చెప్పి అలా డోర్ దాటుతాడో అటు తిరిగాడో లేదు, వీళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ సమస్యలు, వేరే వాళ్ళ టాపిక్స్, లేదా వాళ్ళు కోరుకున్నట్టు మళ్ళీ మా ఆయన లేడు, లేదా నేను కోరుకున్నట్టు మా ఆవిడ లేదు. సో కనిపించని అనుమానము, అసూయ వీళ్ళని డామినేట్ చేస్తుంది. నేను ఇందాక కూడా మీకు చెప్పాను ఏంటంటే, శనికి 2 ముఖాలు ఉంటాయి.
ఒకటి చాలా ఆప్టమిస్టిక్, బలమైన వ్యక్తిత్వము, మొండితనము, ప్రపంచం అంతా వచ్చి నుంచున్నా కానీ ఫైట్ చేసే విల్ పవర్ ఉంటుంది. ప్లస్ చాలా సూక్ష్మ జ్ఞానం కూడా ఉంటుంది వీళ్ళకి. అట్ ద సేమ్ టైం హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఓకే. బట్ ఆ షాడో సైడ్ ఏముంటుంది శనికి అంటే, వాళ్ళని నెగ్లెక్ట్ చేసినప్పుడు వీళ్ళు పొలిటికల్ బ్రెయిన్ వాడేస్తారు. అంటే అక్కడ కొంత కపటము, అబద్ధం చెప్పడం, మ్యానిపులేట్ చేయడం, లేదా ఎదుటి వాళ్ళని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం కోసం పొలిటికల్ గేమ్స్ ప్లే చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ లక్షణాల వల్లనే వీళ్ళు చాలా చిన్న చిన్న సమస్యలు, భాగస్వామికి సంబంధించిన సమస్యలు, అది కోర్టు వరకు వచ్చి విడాకులు తీసేసుకొని విడిపోయిన వాళ్ళ సంఖ్య కూడా నేను చాలా మంది చూశాను. ఓకే. మన హిట్ టీవీలో కూడా చాలా మంది వచ్చిన క్లయింట్స్లో కూడా నేను చూసిన వాళ్ళు ఏంటంటే, సమస్య చాలా చిన్నది. ఓకే. వీళ్ళు వేరే వాళ్ళ పెద్ద పెద్ద సమస్యని చాలా ఈజీగా పరిష్కరించిన వాళ్ళు, వాళ్ళ సొంత విషయానికి చిన్న సమస్యని కోర్టు వరకు తెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సో కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొనేది, ఇప్పుడు ఉన్నటువంటి టైం వాళ్ళకి ప్రతికూలంగా ఉన్నది ఏదైనా ఉంది అంటే అవి రెండే విషయాలు. ఒకటి వాళ్ళ గ్రోత్, ప్రోగ్రెస్, కెరియర్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. వాళ్ళకి స్తబ్దంగా ఉండడం, లేకపోతే అనుకూల వాతావరణం అంతా కూడా వాళ్ళకి ప్రతికూలంగా మారిపోవడం సడన్గా. ఓకే. ఏదైనా కానీ వాళ్ళు కోరుకున్న డిలే అయిపోవడం, ఇది ఒకటైతే. రిలేషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ లైఫ్ పార్ట్నర్, ఇవే వీళ్ళ ముందు రెండేటువంటి ఛాలెంజెస్. ఓకే. సో మరి వీటిని వీళ్ళు ఎలా ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు వీళ్ళు ఒక్క విషయాన్ని గమనించాలి. ఏంటంటే, వీళ్ళు అవగాహన గురించి నేను ప్రతిసారి చెప్తాను మేడం. కర్కాటక రాశి వాళ్ళకి ఉన్న కొన్ని పర్టికులర్ రాశులకు నేను స్వీయ అవగాహన మీద ఎక్కువ చెప్తాను. వృశ్చిక రాశి కానీ, కన్యా కానీ, మీనరాశి కానీ, ఈవెన్ మీరు మకర రాశి. ఎందుకంటే వీళ్ళకి ఆ ఇంట్రోస్పెక్టివ్ నేచర్ ఉంటుంది మేడం. అంటే తప్పుల నుంచి నేర్చుకునే లక్షణం ఉంటుంది. ఓకే. మీరు అందరి నుంచి మీరు ఊహించలేరు. మీకు ఇందాక వృషభ రాశి గురించి ఏం చెప్పానో మీకు అర్థమై ఉంటుంది. సో తప్పుల నుంచి నేర్చుకొని దాని నుంచి అధిగమించడానికి వీళ్ళు ఎటువంటి ఈగోస్కి వెళ్ళరు వీళ్ళు. ఓకే. కాకపోతే ఏంటంటే వీళ్ళ నిజాయితీ ఉంటుంది చూడండి, చాలా అంకిత భావం, నిజాయితీ, గుడ్డిగా నమ్మే లక్షణం ఉంటుంది చూడండి. దీన్ని శని వీళ్ళకి ప్రతికూలమైనటువంటి సమాజాన్ని తెచ్చి అక్కడ పెడతాడు. ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటుంది అదే. వీళ్ళకి మోర్ దాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, దే ఆర్ ఫేసింగ్ మోర్ ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్. అంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, పక్కదానికి ఇచ్చాడు, వాడికి ఇచ్చాడు, నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, నా ఇంపార్టెన్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక రకంగా మా ఆయన్ని పరిచయం చేయాలి, ఇప్పుడు లేదా మావిని పరిచయం చేయాలి, లేదా ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఒకటేమో నెగ్లెక్ట్ ఫీల్ అయిపోతారు. రెండోది అనవసరమైన స్థాయికి వీళ్ళు అవతల వాళ్ళ జీవితాల్లోకి, అవతల వాళ్ళ సమస్యలోకి వెళ్ళిపోతారు. వాడికి అంత సీరియస్నెస్ ఉండదు. వీళ్ళు ఇంటికి వచ్చి సమస్య చెప్పుకున్నవాడికి అంత సీరియస్నెస్ ఉండదు. వాడు చెప్పుకోవాల్సింది చెప్పుకుంటాడు, ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని పడుకుంటాడు. కానీ వీళ్ళు రాత్రి అంతా ఆలోచిస్తారు, పొద్దున్న లేస్తే ఏమి ఉండదు, రెడ్డెవడో రాజెవడు. సో వీళ్ళు చాలా చిన్న చిన్న విషయాలని పెద్దగా చేసుకోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళ అవగాహన, అంటే వీళ్ళ సంపూర్ణ చైతన్యం, వీళ్ళ తెలివితేటల సామర్థ్యం వీళ్ళ దగ్గర ఉండకుండా, ఇప్పుడు మీ దగ్గర 1000 రూపాయలు మేడం, 1000 రూపాయలు మీరు వాళ్ళకి 200, వీళ్ళకి 200 అంతా ఇచ్చారు, అయిపోయినాయి. ఇప్పుడు మీ దగ్గర సడన్గా ఒక పట్టు చీర వచ్చింది, అది 500కి అమ్ముతుంటాడు ఒకడు, అది బయట కొంటే 25,000 అనుకునే, మీకు 500కి వచ్చింది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మీ దగ్గర ఉన్నాయి అవి మీరు పంచారు. ఆ పంచింది ఏంటంటే ఎనర్జీ. ఆ వచ్చిన 25,000 శారీ 500కి ఏంటి? దట్ ఈస్ టైం మేడం. దాన్ని మనం లక్ అనుకుంటాం, అవకాశం, ఆపర్చునిటీ మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది తెలుసా మేడం? మన ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు వస్తుంది. మన ఎనర్జీ, మన ఇంటెలిజెన్స్, మనం ఏమి చేయాలి, చేయాలి అనుకున్న దానికి ఎంత ప్రణాళికబద్ధం, ఎంత క్రమశిక్షణ, అప్పుడే మీ దగ్గరికి లక్ష్మీ కటాక్షం అంటారు, అప్పుడు వస్తుంది. మనం అప్పుడు ఏం చేసాము, మన దగ్గర ఉన్న లక్ష్మిని ఆల్రెడీ ఆమెకి, లక్ష్మీదేవికి జాబ్ ఇచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసాం, అవకాశం పోయింది. ఇదే కర్కాటక రాశి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ ఎనర్జీ, వాళ్ళకున్న గట్స్, విల్ పవర్ తో పాటు వాళ్ళు దే మస్ట్ లెర్న్ టు ఆర్గనైజ్, ప్లాన్, అండ్ దే షుడ్ ఎగ్జిక్యూట్ ద ప్లానింగ్ వాట్ ఎవర్ దే రైట్ డౌన్ ఆన్ ద పేపర్. వాళ్ళు పేపర్ మీద రాసింది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎప్పటికప్పుడు మాడిఫై చేసేస్తాం. సో ఇప్పుడు వీళ్ళ జీవితంలోకి వచ్చి శని వీళ్ళకి నేర్పించే క్రమశిక్షణలో భాగస్వామి నుంచి వీళ్ళు సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి వీళ్ళు ఫస్ట్ వదిలేయాల్సింది అమ్మండితనం, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళు, ఇవన్నీ పక్కన పెడితే ఒకటి వీళ్ళకి ఇమ్మీడియట్గా సొల్యూషన్ ఉంటుంది. రెండోది కెరియర్ ప్రోగ్రెస్. సో మీరు పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్తోని మీరు ఫోకస్ కెరియర్ మీద చేయలేరు. మల్టీ టాస్కింగ్ కర్కాటక రాశి వాళ్ళు కాదు, వాళ్ళు సింగిల్ టాస్కింగ్, ఒక పని ఏకకాలంలో ఒకటే పని చేయగలుగుతారు. అదేంటంటే కొంతమంది యాంకర్లు ఉంటారు, వాళ్ళకి మనం ఏదైనా సబ్జెక్ట్ చెప్పామనుకోండి, వాళ్ళు ప్రాంప్టర్ మీద చూసి మాత్రమే చదవగలుగుతారు. వాళ్ళకి మీరు చెప్పారనుకోండి కంటెంట్, ఆ కంటెంట్ చెప్పేటప్పుడు ఏదో ఒక విషయం మర్చిపోతారు. మీ గురించి అన్నట్టు వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. సో
కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి సమస్యలు ఒకటి ప్రోగ్రెస్, కెరియర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అది డిలే, పోస్ట్పోన్మెంట్. అండ్ రెండోది వాళ్ళకి ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఇంపార్టెన్స్ లేకపోవడం, ఇంపార్టెన్స్ తగ్గిపోవడం, అది డిలే అవ్వడం, వీటికి సంబంధించింది. సో వీళ్ళకి ముఖ్యంగా శని జయంతి రోజు వీళ్ళు మిగతా అఘోర పాశుపత హోమం, తైలాభిషేకంతో పాటు నువ్వులు దానాలు చేయడం ఇవన్నీ చేస్తారు వాళ్ళు. ఇది అందరికి తెలిసిన విషయం కూడా మీరు. కానీ వీళ్ళు అడిషనల్గా ఏంటి, వీళ్ళ జాతకంలో భాగ్యస్థానంలో శని జయంతి రోజు వీళ్ళు ఏమి చేస్తే బాగుంటుందంటే 16వ తారీఖు మనకి మే మాసంలో జయంతి కాబట్టి 15వ తారీఖు నుంచి కూడా వీళ్ళు శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. స్మోకింగ్ చేయడం అయితే స్మోకింగ్ మానేయండి ఆ ఒక్కరోజు, నాన్ వెజ్ మానేయండి, అండ్ అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ లాంటిది ఏదైనా అలవాటు ఉంటే కూడా తగ్గించేయండి. ఇవి కాకుండా మీరు ఒకవేళ ఇంకేమైనా అడిషనల్గా ఏమైనా రిచువల్ ఫాలో అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు భోజనం వండింది వృద్ధులకి, ముఖ్యంగా వృద్ధులు, బాగా వృద్ధులు అంటే చాలా మంది వృద్ధులు కూడా బాగానే ఉంటారు, పేరుకే వృద్ధులు వాళ్ళు, మిగతా అన్నిట్లో శుద్ధులే. సో వృద్ధులకి బాగా అంటే అవసరంలో ఉన్న వాళ్ళకు, చాలా ఆహారం విలువ తెలిసిన వాళ్ళు ఉంటారు, మనం వెతికితే దొరుకుతారు. శని ఏంటంటే మీరు ఎవరికి పడితే వాళ్ళకి పెడితే ఫలితం ఇవ్వడు, బతకాలి అంటారు అండి. అట్లా వెతికి 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 అయ్యో పాపం వీళ్ళకి భోజనం పెడితే బాగుంటుంది అన్నది మీరు వంట చేసి పెట్టినా పర్లేదు, కానీ అప్పటికప్పుడు వంట నేర్చుకొని మాత్రం పెట్టకండి. తినేవాడు పాపం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు వంట చేసి మీరు శరీరాన్ని కష్టపెట్టాలండి. శని పాలసీ ఏంటంటే మీ శరీరాన్ని మీరు శ్రమ పెట్టండి, స్వెట్ రావాలి. మీ శరీరాన్ని కష్టపెట్టేటప్పుడు మీ ఏకాగ్రత అంతా వంట చేసేటప్పుడు ఉంటుంది కదా, మీరు ఎంత ఉప్పు వేస్తున్నారు, కారం వేస్తున్నారు, ఆ శ్రద్ధాయే భవతి అంటారు కదా, ఆ శ్రద్ధ కోరుకుంటాడు శని. మనం యాంత్రికంగా ఉన్నప్పుడు ఏమంటారు, మన అత్తగారు అట్లా అనేది, మా మామగారు ఇట్లా అన్నాడు, మా ఆయన అట్లా అన్నాడు, వీటిలో నుంచి మీరు బయటకు వచ్చి ఒక యాంత్రికమైనటువంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఒక సూక్ష్మ దృష్టితో మీరు ఎప్పుడైతే మీరు ఇది ఒక దైవ కార్యం అనుకుని మీరు చేస్తారు, ఆ వంట చేసింది వృద్ధులకు చెప్తున్నాను, వంట చేసిందైనా పర్లేదు, లేదా మీకు వంట రాకపోతే వంట చేయించుకొనైనా వృద్ధులకి ఇద్దరికైనా కానీ మీరు ఆ యొక్క శని జయంతి రోజు భోజనం పెట్టి వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టండి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ధార్మిక బలం చాలా అవసరం అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకి లాజికల్ బ్రెయిన్ కాబట్టి బయట ప్రపంచంలో ఎట్లన్నా రాణిస్తారు. సో వాళ్ళకి ధార్మిక బలం ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ బలం వల్ల బలహీనత తెలుసుకోవడమే. అదే ఇప్పుడు చెప్పాను. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ధార్మిక బలం బ్లెస్సింగ్ ఫామ్లో కూడా వస్తుంది. వృద్ధులు మీరు ఆలోచించండి, బాగా ఆహారంతో ఉన్న ఆకలితో ఉన్న వాళ్ళు ఆహారం పెడితే వాళ్ళ బ్లెస్సింగ్ అల్టిమేట్ ఉంటుంది. సో కర్కాటక రాశి వాళ్ళు ఇద్దరు మినిమం, ఆ తర్వాత వాళ్ళు మీకు స్తోమత ఉంటే మీ ఇష్టం. వృద్ధులకి 16వ తారీఖు మే మాసం 2026 శని జయంతి రోజు ఈ పుణ్యకార్యం చేయడం వల్ల మీకు ఎటువంటి అనుకూల ప్రతికూల దశలు మీరు చూస్తున్నా, మీకు ఏ విషయంలో అయినా మీకు ప్రతికూలత అనిపిస్తున్నా, సో కాలాన్ని కూడా మీ యొక్క సంకల్పంతో మీరు మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి శని జయంతి రోజు చిన్న ప్రయత్నం కర్కాటక రాశి వాళ్ళు చేయొచ్చు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.